ఆంధ్రప్రదేశ్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడికక్కడ వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కృష్ణా, తుంగభద్ర, గోదావరి, పెన్నా నదులతో పాటు ఉత్తరాంధ్రలోని వంశాధార, నాగవళి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. ఒడిశాలోని గోపాల్పూర్ కి సమీపంలో తీరం దాటినట్లు విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో మరో 2 రోజులు ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. వాయుగుండ ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. పార్వతీపురం, మన్యం జిల్లాలోని గుమిడివాగుకు వరద పోటెత్తింది. దీంతో కొమరడ మండలంలోని మాదిలింగి, పాలెం గ్రామాలతో పాటు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వరి పొలాలు నీట మునగడంతో ఆ నీటిని బయటకు పంపించేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పెదకోటపల్లి పంచాయతీలో చక్కరాయి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో గిరిజనుడు కాంతారావు కుమారుణ్ణి ఒడ్డును దాటించేందుకు భుజాలపై ఎక్కించుకుని వాగును దాటాడు. కాంతారావు వాగు దాటుతున్న వీడియో వైరల్ గా మారింది. విశాఖ జిల్లా పెందుర్తిలో పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో స్థానిక కళ్యాణ మండపాలు, పాఠశాలల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని పెందుర్తి ఎంఆర్ఓ వెంకటప్పారావు తెలిపారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం నమోదవ్వలేదన్నారు. ఏలూరు జిల్లా కైకలూరు, మండవల్లి మండలాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కోమటిలంక గ్రామాన్ని వర్షపు నీరు ముంచెత్తడంతో విద్యార్థులు నాటు పడవల్లో స్కూళ్లకు వెళుతున్నారు. ఇక పెదోళ్లగాడి, నందిగామ లంక సహా పలు గ్రామాల్లోని రోడ్లపైకి భారీగా వరద నీరు చేరటంతో రాకపోకలు నిలిచిపోయాయి. పెనుమాక లంక నుంచి కైకలూరు రావడానికి గ్రామస్తులు పడవలపై ప్రయాణం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలో సగిలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాగు దగ్గరకు ప్రజలెవరూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక కర్నూలు జిల్లా మంత్రాలయంలో తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. శ్రీమఠం సమీపంలోని గంగమ్మ గుడి మెట్లు పూర్తిగా మునిగిపోయాయి. నదిలోకి భక్తులు వెళ్లకుండా పోలీసులతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి మళ్లీ పెరిగింది. దీంతో ప్రాజెక్టు 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి 3,04,690 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో 10 రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా జాలువారుతున్న కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు పరుగులు పెడుతోంది. ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో బ్యారేజీ దగ్గర 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వరద మరింత పెరిగే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ దిగువ ఉన్న ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో నదీ తీరంలో ఉన్న మండలాల్లోని ప్రజానికం అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం సూచించింది.
ఏపీ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అత్యవసర సేవల కోసం జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసింది. ప్రజలకు అత్యవసరమైతే విపత్తుల నిర్వహణ సంస్థ టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించాలని తెలిపింది.